ఫ్రెండ్స్ పైన ఒక వీడియో చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక జవాన్ 5.56 ఇన్సాస్ రైఫిల్, ఈ యొక్క రైఫిల్ నేమ్. ఆ రైఫిల్ ని బ్యారల్ ని ఏదైతే కుక్కర్ ఉందో కుక్కర్ నోజిల్ దగ్గర ఈ యొక్క బ్యారల్ ని పెట్టేసి పైన ఏదైతే చాంబర్ ఉందో చాంబర్ నుంచి ఆ స్టీమ్ వచ్చే విధంగా తను ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఓకేనా. అయితే ఇక్కడ వీరు ఇచ్చిన హెడ్డింగ్ ఏంటో ఒకసారి చూస్తారా. కుక్కర్ విజిల్ లేకపోవడం వల్ల జవాన్ ఏం చేస్తున్నాడో చూడండి. ఏంటండి దాని అర్థం? అంటే జవాన్ ఏం టైం పాస్ చేస్తున్నాడా, ఏం పని లేక చేస్తున్నారు అనుకుంటున్నారా? చాలా మంది అలాగే అనుకుంటారండి. అసలు కారణం ఏంటో ఇప్పుడు చూడండి. యాక్చువల్ గా ఫీల్డ్ ఏరియాస్, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఏరియాస్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లేదా అస్సాం ఏరియాస్ లో ఎక్కడైతే ఉగ్రవాదులు ఎక్కువగా ఉంటారో అలాంటి ఏరియాస్ లో కొన్ని బెటాలియన్స్, ఆర్మీ బెటాలియన్స్ డిప్లాయ్ అయి ఉన్న సమయంలో అన్ని ఎక్విప్మెంట్స్ అనేవి అందుబాటులో ఉండవండి. అలాంటప్పుడు అలాంటి ఏరియాలో ఎక్కువ భాగం ప్రతి వీక్ లో వన్స్ తప్పకుండా ఫైరింగ్ రేంజ్కి వెళ్ళి ఫైరింగ్ ప్రాక్టీస్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఈ వెపన్స్ ని చాలా త్వరగా అండ్ నీట్ గా క్లీన్ చేయవలసి వస్తుందండి. ఈ ఫైరింగ్ తర్వాత ఫైరింగ్ సమయంలో ఏమవుతుందంటే ఈ బ్యారల్లో ఏదైతే మన రౌండ్ ఫైరింగ్ చేసిన తర్వాత అందులోంచి వచ్చే గ్యాస్లు కార్బన్ రూపంలో ఆ యొక్క బ్యారల్లో పేరుకుపోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్బన్ ని నేచురల్ గా రిమూవ్ చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది కనుక, అంత మ్యాన్ పవర్ అక్కడ ఉండదు కనుక ఈ యొక్క పద్ధతిని అంటే దేశీ జుగాడు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ నే, వాళ్ళ దగ్గర ఉన్న ఆ కొన్ని వస్తువులతోటే ఎక్విప్మెంట్ గా వాళ్ళు మోడిఫై చేసుకుని ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏమైతుందంటే ఈ యొక్క కుక్కర్ లో ఓన్లీ వాటర్ మాత్రమే పోయడం జరుగుతుంది. వాటర్ నుంచి వచ్చే ఆ స్టీమ్ ఏదైతే ఉందో ఈ బ్యారల్ నుంచి ఈ బ్యారల్ త్రూ పైకి వెళ్ళటం వల్ల ఆ స్టీమ్ అనేది ఆ లోపల ఉన్న కార్బన్ ని కొద్దిగా వదిలేటట్టు చేస్తుంది అనమాట. ఈ విధంగా చేసే సమయంలో ఏంటంటే ఆ బ్యారల్ హీట్ ఎక్కడం వల్ల ఆ కార్బన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది కనుక ఈ విధంగా హీట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఫుల్ త్రూ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఆ బ్యారల్ నుంచి ఒక క్లాత్ ని అలా ఒక తాడు ద్వారా అలా లాగడం జరుగుతుందండి. జరిగినప్పుడు ఆ కార్బన్ అనేది ఈజీగా అక్కడి నుంచి రిమూవ్ అవుతుంది. అప్పుడు చాలా త్వరగా బ్యారల్ అనేది క్లీన్ అవటం జరుగుతుందండి. ఎందుకంటే ఇంత త్వరగా చేయవలసిన అవసరం ఏంటంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుంది ఈ రైఫిల్స్ తోటి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. అందువల్ల ఈ యొక్క లోకల్లో ఉన్న వస్తువులతోటే ఇలాంటి మెషిన్స్ మోడిఫై చేసుకొని మరి చేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఇక్కడ విజిల్ లేక జవాన్ బ్యారల్ పెట్టి విజిల్ రూపంలో వాడుతున్నారని దీని అర్థం కాదండి. దయచేసి పూర్తిగా విషయాన్ని తెలుసుకున్న తర్వాతనే వీడియో చేయండి. ఇదండి ఇంపార్టెంట్ విషయం, నేను మీకు క్లారిటీ ఇవ్వాలనుకున్నది. థ్యాంక్ యూ.